హాయ్ అండి. కారం, పసుపు, చింతపండు పురుగు పట్టకుండా, కలర్ మారకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఎన్ని రోజులున్నా కూడా అసలు పురుగు అనేది పట్టదు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన, యూస్ఫుల్, అమేజింగ్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా మనం పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా మనకి ఈ సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, లేదంటే పొండు మిర్చి, లేదంటే టమాటా. ఇలా మనం కారం ఎక్కువగా ఇలా పట్టించేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటాము. అది మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ, లేదంటే ఒక టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ తీసుకొని దానిలో 2 దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకొని దానిలో ఒక లవంగా వేసుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు పెట్టేసుకొని ఇలా పొట్లంలాగా కట్టేసుకోవాలి. ఆ పొట్లానికి అక్కడక్కడ సిజర్ పెట్టి హోల్స్ పెట్టేసుకొని ఇలా కారం మొత్తం కూడా మనం డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం కూడా గాలి చొరబడకుండా ఈ విధంగా గట్టిగా అదుముకోవాలి. ఆ డబ్బాలోకి అదుముకున్న తర్వాత ఈ పొట్లాన్ని ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా, పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. ఎక్కువగా మనం ఇలా కారం పట్టించుకొచ్చుకున్నప్పుడు మిల్లులో ఎక్కువగా ఆడించుకొని తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి. ఒకసారి మనం మిల్లులో ఆడించుకుంటూ ఉంటాము. ఈ విధంగా డబ్బాల్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగు పట్టకుండా, పాడవకుండా, ఇలా కారం కూడా కలర్ మారకుండా సంవత్సరం అంతా కూడా అలానే ఉంటుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా మనకి చూడటానికి కూడా కలర్ఫుల్గా మనకి కలర్ అనేది మారకుండా ఉంటుంది. వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగు పట్టకుండా, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఈ విధంగా కారాన్ని మనం డబ్బాల్లో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా గాలి చొరబడకుండా ఇలా కారం అంతా కూడా ఇలా కిందకి అదుముకున్న తర్వాత ఇలా పొట్లంలో కట్టుకున్నటువంటి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలానే లవంగాయ, ఈ 3 కూడా ఇలా పొట్లం కట్టేసి దానికి హోల్స్ పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి, మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి. పసుపు కూడా మనం ఎక్కువగా పసుపు కొమ్ములతో ఆడించుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఇప్పుడు మనకి మార్కెట్లో వచ్చే అన్నీ కూడా కెమికల్స్తో కూడినటువంటి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకి ఎక్కువగా కల్తీ జరుగుతుంది. కాబట్టి మనం స్వయంగా పసుపు ఆడించుకున్నటువంటి పసుపు అయితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ఈ విధంగా మనకి పసుపు కూడా పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిలో లవంగాలు కానీ, మిరియాలు కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని ఇలా పొట్లంలా కట్టేసుకొని దానికి హోల్స్ పెట్టుకొని ఇందులో పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు మిరియాలు, లవంగాలు అంటే ఇష్టపడని వారు చాలామంది అయితే ఉంటూ ఉంటారు కదా. ఈ విధంగా ట్రై చేయండి. ఒక ఎండుమిర్చి అలానే ఒక ఎల్లుల్లిపాయ తీసుకొని ఈ విధంగా పసుపులో వేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి పసుపు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలానే చింతపండు కూడా మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా మనకి కలర్ మారిపోవడం, లేదంటే పురుగు పట్టడం అలా జరుగుతూ ఉంటుంది. సో మనకి పురుగు పట్టకుండా, పాడవకుండా ఎక్కువ రోజులు చింతపండు కూడా స్టోర్ ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. చింతపండుని ముందుగా మనం ఈ విధంగా తెచ్చుకున్న వెంటనే ఇలా తీసుకొని ఇలా ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసుకోవాలండి. ఎండలో ఉంచుకున్న తర్వాత ఇలా చింతపండు కూడా మొత్తం కూడా ఇలా కవర్లో వేసేసుకొని ఇలా కవర్లో పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం కూడా కవర్ని రోల్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా, కలర్ మారకుండా, పురుగు పట్టకుండా ఉంటుందండి. సో ఈ విధంగా మనం ఇలా పెట్టేసుకున్నామనుకోండి, కావాల్సినంత అవసరానికి తీసుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కలర్ మారకుండా ఉంటుంది, చింతపండు కూడా పాడవకుండా ఉంటుందండి. సో ఇలా ట్రై చేసి
చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. సో మనం ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచుకున్న తర్వాత ఇలా కవర్లో పెట్టుకుంటే మనకి చింతపండు అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, పురుగు పట్టకుండా కూడా ఉంటుంది, కలర్ మారకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందామండి. నెయ్యి అయితే మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా చేసుకోకపోయినా బయట ఉంచుకున్నా కూడా నెయ్యి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. నెయ్యి పాడవకుండా ఉండాలి అంటే ఇలా చిన్న బెల్లం ముక్కని అందులో వేసేసామనుకోండి నెయ్యి పాడవకుండా ఉంటుంది. మనం తీసుకున్నప్పుడు కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో మనం బయట పెట్టుకున్నా కూడా ఇలా మనకి నెయ్యి అనేది పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందామండి. బెల్లం మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! అనేక అవసరాలకి మనం వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాము. బెల్లం గట్టిగా ఉండి రాయిలాగా ఉండిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరైతే ఫ్రిడ్జ్‌లో కూడా పెడుతూ ఉంటారు. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా మనకి రాయిలాగా అయిపోతూ ఉంటుంది. గట్టిగా ఉన్నటువంటి బెల్లాన్ని మనం ఇలా కట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్‌లో ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని దానిపైన రాయి లాంటి బెల్లాన్ని పెట్టేసి మూత పెట్టేసుకుంటే విజిల్ పెట్టకుండా మూత ఒక్కటి పెట్టుకోవాలండి. ఒక 5 సెకండ్స్ అలా ఆవిరి మీద ఇలా హీట్ చేసుకుంటే చాలండి. ఆ ఆవిరికి బెల్లం అనేది కొంచెం మెత్తబడుతుందనమాట. ఈ విధంగా మనం ఎంత బెల్లాన్నైనా ఈజీగా ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. సో ఇలా మనం బెల్లం కట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా! ఇలా రాయి లాంటి బెల్లాన్ని ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా బెల్లం కట్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందామండి. బాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా బయటికి వెళ్ళొచ్చినా లేదంటే మనం ఏదైనా టెన్షన్ పడినా లేదంటే ఏదన్నా మనకి స్ట్రెస్‌కి గురైనా కూడా ఎక్కువగా హెడేక్ అనేది కామన్ అయిపోతుంది కదండీ! ఎక్కువగా మనం మెంతో ప్లస్ కానీ, జండు బామ్ కానీ, శాస్త్రీ బామ్ కానీ రాస్తూ ఉంటాము. మనం ఈ విధంగా అప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా అప్పటికప్పుడు మనకి హెడేక్ తగ్గాలి అంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఈ విధంగా గుంట కిరటిని తీసుకొని దానిలో కొబ్బరి నూనె వేసేసుకొని కొద్దిగా హీట్ చేసేసుకున్న తర్వాత శాస్త్రీ బామ్ కానీ, జండు బామ్ కానీ, మెంతో ప్లస్ కానీ ఏది అవైలబుల్‌గా ఉంటే అది తీసుకొని దీనిలో కొంచెం వేసేసుకోవాలి. ఒక కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకొని ఆ పౌడర్‌ని అందులో వేసుకోవాలి. కొద్దిగా హీట్‌గా ఉన్నప్పుడే ఈ విధంగా మీకు 1 సైడ్ వచ్చిన 2 సైడ్ వచ్చిన హెడేక్ ఈ విధంగా ఈ ఆయిల్‌ని అప్లై చేసామనుకోండి అసలు ఒక 10 మినిట్స్ లోపులనే చక్కగా మనకి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుందండి. ఇక్కడ హెడేక్ అనే కాదు మీకు ఎక్కడైనా పెయిన్ ఉన్న చోటైనా ఈ విధంగా మీరు రాసుకున్నారు అంటే చక్కగా మీకు రిలీఫ్ అనేది ఉంటుందండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం ఎక్కువగా హెడేక్ వచ్చినా పెయిన్స్ వచ్చినా ప్రతి దానికి మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మెడిసిన్స్ వేస్తే ఒక ప్రాబ్లమ్‌కి 10 ప్రాబ్లమ్స్ తోడవుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్‌ని న్యాచురల్‌గా ట్రై చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి 10 మినిట్స్‌లోనే హెడేక్ అయిన పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందామండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు స్కూల్‌కి వెళ్ళి ఇలాగా అరిచేతుల మీద ఎక్కువగా పెన్ని గీతలు పెట్టుకొని వస్తూ ఉంటారు. అది మనం క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! చాలా ఈజీగా సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా పెన్ని గీతల పైన కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసేసి ఒక కాటన్ కొంచెం అంటే దూది తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఈ విధంగా చిన్నపిల్లలకి తెలియక ఈ విధంగా అరచేతిలో పెన్ని గీతలు గీసుకొచ్చున్నప్పుడు ఈ విధంగా పెన్ని గీతలు పోవాలంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఈ విధంగా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. సో మనం పెన్ని గీతలు ఇలాగ పడినప్పుడు పిల్లలని తిడుతూ ఉంటాము. ఎందుకంటే అప్పటికప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ట్రై చేయండి. సో ఇలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా రోజు కూడా బ్రష్ చేస్తూ ఉంటాం కదండీ! మనం జర్నీ వెళ్ళేటప్పుడు ఏదైనా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసుకొని కవర్‌లో పెట్టుకొని వెళ్తూ ఉంటాము. అలా పెట్టుకోవడం వల్ల మనకి చిక్కులు పడిపోయి ఒకదానికొకటి బ్రష్ టచ్ అయిపోయి మనకి ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. జిప్‌లాక్ కవర్ తీసుకొని చాకును కొద్దిగా హీట్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చక్కగా మనకి ఇలా సపరేట్ అయిపోతాయన్నమాట. మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఇలా జిప్‌లాక్ కవర్‌ని అయితే రెడీ చేసేసుకొని బ్రషెస్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటాయి. అలానే మనం ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇలా ఎవరి బ్రష్‌లు వాళ్ళకి సపరేట్‌గా ఉంటాయి కాబట్టి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం బ్రషెస్ పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకున్నాం అనుకోండి అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా ఇలా పెట్టేసుకుంటే ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటుంది. అలానే ఫ్యామిలీ మెంబర్స్‌ని మీరు ఎన్ని బ్రష్‌లు కావాలనుకుంటున్నారో అన్నీ ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది
ఉండదు. మనకి చక్కగా తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.